తను ఇలా మాట్లాడటం అనేది తప్పకుండా తన వెనక ఇదెవరో ఉండి మాట్లాడిస్తున్నట్టు పార్టీని నష్టం చేసే పనులు చేయిస్తున్నట్టుగా మేము భావిస్తా ఉన్నాం. తను నిన్న మాట్లాడుతూ అన్నారు నేను తోలుబొమ్మను కాదు అని. కానీ 3 నెలలుగా తను మాట్లాడిన సిరీస్ అన్ని తీసి చూస్తే తనే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తను చాలా విద్యావంతురాలు, తెలంగాణ ఉద్యమంలో ఉంది. తెలంగాణ ఉద్యమానికి తను కూడా కలిసి ఆ రోజు మరి బతుకమ్మతో మహిళలందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తే ఈ తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఉద్యమం చేసిండ్రు. తెలంగాణలో ఉండే అనేక కులాలు, అనేక సంఘాలు, అనేక మంది ఉద్యోగస్తులు, అనేక మంది విద్యార్థులు, అనేక మంది అసూలు బాసి అనేక మంది చేసింటే తెలంగాణ వచ్చింది. అందరికీ అన్ని అవకాశాలు రాకపోవచ్చు, కానీ కవిత గారిని బ్రహ్మాండంగా కేసీఆర్ గారు మరి ఒకసారి పార్లమెంట్ గెలిపించి రెండోసారి మరి తను ఓడిపోతే మళ్ళీ తన్ని కౌన్సిల్లోకి తీసుకొని గొప్పగా గౌరవించుకున్న విషయం మనందరికీ తెలుసు. అందరికంటే ఎక్కువ మా నాయకుడి బిడ్డగా తప్పకుండా మాకు అందరికీ తనంటే చాలా పెద్ద గౌరవం. అందరం గౌరవించాం, తెలంగాణ ప్రజానికం గౌరవించింది. మా ప్రాంతానికి వస్తే కేసీఆర్ గారి బిడ్డ వస్తే కేసీఆర్ గారి లాగా ఆమెను కూడా చూడటానికి వచ్చారు. కానీ వాళ్ళ ఇచ్చిన గౌరవాన్ని, ఆమెకు వచ్చిన గుర్తింపును ఆమె దక్కించుకోలేకపోయింది. నిజంగా ఇంత చదువుకొని తనకి ఇంత అవగాహన ఉండి కూడా ఇవాళ ఎవరో ఇలా మాట్లాడటం అనేది చాలా మా అందరి మనసులు కలిచివేసింది. అందరు కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి. అందుకనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మరి దీన్ని ఇవాళ మహిళాలోకం చాలామంది మహిళలు, ఇంకా మేము చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి కార్యకర్తలు, నాయకులు మాట్లాడతారు. అందులో మహిళలు రాజకీయాల్లో ఉన్నా లేకున్నా వాళ్ళ కుటుంబాలతో ఉన్న అనుబంధం ఏ పార్టీలో ఉన్నాయి వాళ్ళు చాలామంది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు, ఒక మంచి ఆలోచన చేసిందని చెప్పి హర్షిస్తూ ఉన్నారు. ఒకరోజు తను జైల్లో ఉన్నప్పుడు ఫ్లైట్లో వస్తుంటే కేసీఆర్ గారు ఎందుకు బయటికి రావట్లేరు అంటే, కవిత జైల్లో ఉంటే తను ఎలా వస్తారు అని అంటే, ఈ రాష్ట్రం మరి సాధించింది తెలంగాణ ప్రజానికం కోసం, తెలంగాణలో ఉండే ప్రజల కోసం, అనేక మంది బిడ్డల కోసం ఒక తండ్రిగా వారు సాధించారు కదా. ఇవాళ ఒక బిడ్డ కోసం తను ఇలా బయటికి రాకపోతే ఇది కదా అని అడిగిండ్రు. అంటే ఆయన ఎంత మనోవేదన చెంది ఉంటారు. తనే అన్నది నా కోసం బీజేపీలో కలిపేస్తామంటే నేను వద్దన్నాను అని. అంటే ఒక బిడ్డ అంటే తన మీద ఎంత ప్రేమ చూపించి ఉంటారు. ఇవన్నీ మర్చిపోయి ఇవాళ పార్టీని, కేసీఆర్ గారిని, లేకుంటే హరీష్ రావు గారిని, సంతోష్ రావు గారిని, కేటీఆర్ గారిని, లేకపోతే పార్టీని మరి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే, మరి పార్టీ ఇన్ని లక్షల మంది అభిమానించే పార్టీ, ఇన్ని కోట్ల మంది ఆదరించి నిలబెట్టిన పార్టీ, అటువంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడితే అసలు నువ్వు ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే పరిస్థితి ఈరోజు ప్రజలు ఆలోచించే, కార్యకర్తలు ఆలోచించే పరిస్థితి వచ్చింది అని అంటే దీనికి తను మాత్రమే బాధ్యురాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప నిర్ణయం కన్న